రోజు మనము అంగన్వాడీ కేంద్రంలో డిజబుల్ చిల్డ్రన్ లిస్టు ఏ విధంగా వెరిఫై చేయాలనేది తెలుసుకుందాము. ఇప్పుడు మనం సెంటర్ లాగిన్కి వెళ్ళాము. లాగిన్కి వెళ్ళాక పాజిటివ్ యాక్టివ్ చిల్డ్రన్స్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ పిల్లోడిది చేసుకున్నాము. ఇక్కడ ఏమొచ్చింది, పుట్టిన వెంటనే శిశువు ఏడ్చాడా లేదా అని అడుగుతుందనమాట. ఇక్కడ ఏడ్చాడా లేదా అన్నప్పుడు మనకు తెలుసు కదా, పిల్లోడు ఏడ్చాడు లేదు అని, ఖచ్చితంగా ఏడుస్తారు కాబట్టి ఎస్. ఇంకోటి ఏంటి అంటే, కారణం లేకుండా శిశువు ఎక్కువగా ఏడుస్తుందా అని అడిగాడు. అంటే పిల్లోడికి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఏడుస్తారు, లేకుంటే లేదు కదా, ఏడవకపోతే లేదన్నో అని పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, పిట్స్ ఆకస్మిక కదలికలు, సృహ తప్పడం పిల్లవాడిలో ఉందా అని అడిగారు ఇక్కడ. అంటే ఇక్కడ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం మన పైన ఎస్ అని వచ్చేసి ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఎస్ వచ్చేస్తుంది. ఇతర పిల్లలతో పోల్చి చూస్తే ముఖ లక్షణాలు భిన్నంగా ఉన్నాయా లేదా అని అడుగుతుంది ఇక్కడ. ఇక్కడ మనం భిన్నంగా ఉన్నాయా అంటే, ప్రాబ్లం ఏదైనా ఫేస్లో హ్యాండిక్యాప్డ్ పర్సన్ లాగా ఫేస్లో ఏమన్నా వచ్చేది ఉంటే పిల్లవాడికి ప్రాబ్లం కనిపిస్తుంది, లేనప్పుడు లేదు కాబట్టి నో అని పెడతామన్నమాట. పిల్లవాడికి ఏదైనా శారీరక వైకల్యం ఉందా అని అడిగాడు. పుట్టుకలోనే మనకు తెలుస్తుంది కదా, చేతులు కానీ కాళ్ళు కానీ ఏదన్నా ప్రాబ్లం ఉండేది ఉంటే ఎస్ అని పెట్టాలి, లేకుంటే నో. ఇంకోటి, అదే వయసు గల పిల్లలతో పోలిస్తే పిల్లవాడు వెనుక నుండి ఉన్నట్లుగా అనిపిస్తున్నాడా, వెనుకబడి ఉన్నట్లుగా అనిపిస్తున్నాడా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, 0 నుంచి 5 సంవత్సరాల పిల్లోడు. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లోడు మనకి తల నిలబెట్టడం, పాకడం, బోర్లడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అవి ఉన్నాయా లేదా అని గమనించడం అనమాట. పాకడితేనేమో ఉన్నట్టు, లేకపోతే ప్రాబ్లం ఉన్నట్టు. ఈ విధంగా పిల్లవాడికి వినికిడి సమస్య ఉందా అంటే, మనం పిలిచినప్పుడు కానీ పలకకపోవడం, పెద్ద శబ్దాలు చేసినప్పుడు కానీ పలకకపోవడం అట్లా ఉంటే నో ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి. ఇంకోటి, పిల్లవాడి తల్లిదండ్రులు సంరక్షకుల స్వరానికి స్పందిస్తున్నాడా లేడా. అంటే ఇక్కడ ఏం అడిగాడు, 0 నుంచి 3 నెలలు. అంటే పిల్లలు పిలిచినప్పుడు చిటికలు వేసినప్పుడు అప్పుడు పిల్లలు తల తిప్పడం, కళ్ళు తిప్పడం చేస్తూ ఉంటారు కదా, అదనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకోటి, వస్తువులను చేతిలో పెట్టినప్పుడు పట్టుకుంటున్నారా. అంటే ఇక్కడ ఏం అడిగాడు, 0 నుంచి 3 నెలల లోపు అనమాట. అంటే పిల్లలు ఫింగర్ పెడితే పట్టుకోవడం అది ఉంటుంది కదా, ఆ విషయాన్ని అడిగాడు ఇక్కడ. ఇంకొకటి ఏంటి అంటే, పాలు తాగడంలో ఏదైనా ప్రాబ్లమా, ఎందుకంటే తల్లి పాలు రాకపోతే సీసా పాలు పట్టినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ. పిల్లోడికి ఏదైనా ప్రాబ్లం ఉంటే తాగకపోతే నో, తాగితే ఎస్. ఆకస్మికంగా పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు పిల్లవాడు ఉలికి పడుతున్నాడా. అంటే పిల్లలు సడన్గా ఇట్లా ఉలికి పడతారు కదా, ఆ విధంగా. అంటే వినికిడి లోపం ఉంటే వినిపించదు, వినికిడి లోపం లేకపోతే వినిపిస్తుంది అనమాట. పిల్లవాడు తలని తనంతగా తాను నిలిపి ఉంచుతున్నాడు. అంటే 4 నెలలకు మనకు ఉన్నాయి కదా మైలురాళ్ళు, దానిలో భాగంగా అనమాట ఇక్కడ. తల్లిదండ్రుల సంరక్షకుడు ఈ మాటను గుర్తించగలుగుతున్నారా. 3 నుంచి 6 నెలలు. అత్త అత్త అనడము, నాని అని పిలిచినప్పుడు పలకడము, తల తిప్పడం ఇట్లాంటివి అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఎస్ఏ వచ్చేస్తుంది. వస్తువుల కదలికలని కళ్ళతో గమనించగలుగుతున్నాడా. అంటే మనం ఊయల మీద కొన్ని కడతారు కదా, అప్పుడు తలను అటు ఇటు తిప్పడం చేయడం చేస్తున్నాడా అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం మనకు ప్రాబ్లం లేదు కాబట్టి ఎస్ అని పెట్టాలి, ఎస్ గమనిస్తున్నాడు అని. ఇంకోటి, ఆట బొమ్మను ఒక చేతి నుండి మరొక చేతికి మార్చగలుగుతున్నాడా. 4 నుంచి 6 నెలలు అనమాట. అంటే 2 చేతులతో కలిపి ఆడితేనేమో మనకు ఆడుతున్నట్టు, లేకపోతే నో. ఇక్కడ ఎస్సే వచ్చేసి ఆడతాడు కాబట్టిగా. పిల్లవాడు తనకై తాను కూర్చోగలుగుతున్నాడా. 6 నుంచి 8 నెలలు. మనకు మైలురాళ్ళలో భాగంగా కూడా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకా ఎస్, కూర్చోగలుగుతాడు. తల్లిదండ్రులు లేదా సోదరులతో ఆడుకుంటున్నాడా. 6 నుంచి 9 నెలలు. ఈ పిల్లలు పాకడము, పట్టుకొని నిలబడడం, అన్నలు అక్కలు ఉంటే వాళ్ళ చేతిని పట్టుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది ఈ ఏజ్లో చేస్తూ ఉంటారు కాబట్టిగా ఆడుకుంటున్నారని పెడతాము. ఇంకోటి, పరాయి వ్యక్తులు ముందు భయపడుతున్నారా. 8 నుంచి 10 నెలలు. అంటే ఇక్కడ ఏంటంటే, కొత్త వాళ్ళు వచ్చి రా చిన్న అది ఇది అన్నప్పుడు వాళ్ళు వెళ్ళరు కదా, ఆ విధాన్ని మనం గమనిస్తాము. వెళ్తేనేమో ప్రాబ్లం లేనట్టుగా నో అని పెట్టాలి. పిల్లవాడు తనగా అంబాడుతున్నాడా. అదే మనం చెప్పాం కదా, మైలురాళ్ళలో భాగంగా పిల్లవాడు చేస్తున్నాడా లేదా అని. మనకి ఇక్కడ 10 నెలల్లో పాకుతారు, 10 నెలలలోపు పాకడం, కొంతమంది పిల్లలు పట్టుకొని నిలబడడం చేస్తూ ఉంటారు కాబట్టి ఎస్. అర్థవంతంగా కనీసం ఒక పదాన్ని మాట్లాడగలుగుతున్నాడా లేదా. పేరు పిలిస్తే స్పందిస్తున్నాడా. అంటే 12 సంవత్సరం నుంచి 14 నెలలు అనమాట. సంవత్సరం మీద 2 నెలలు. ఈ టైంలో మనం చిన్న కన్నా అని పిలిస్తే పలుకుతారు కాబట్టి ఎస్. ఇతర పిల్లల ఆటలను గమనిస్తున్నాడా. అంటే సంవత్సరం నుంచి సంవత్సరంన్నర. ఈ టైంలో పిల్లలు అటు ఇటు నడవగలుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు కాబట్టి ఎస్ అని వచ్చేస్తుంది. ఇంకోటి, జంతువుల ధ్వనులను అనుసరిస్తున్నాడా. అంటే 12 సంవత్సరం వెళ్ళినప్పటి నుంచి సంవత్సరంన్నర వరకు ఓకే. పిల్లి అంటే మియామని, కుక్క అంటే బొవ్వు అని, అంటే అవన్నప్పుడు మనం గమనిస్తున్నాడా లేదా అనేది ఒకటి చూస్తూ ఉంటాము. ఎస్ అని వచ్చేస్తుంది. స్వతంత్రంగా నడవగలుగుతున్నాడా. అంతే, సంవత్సరంన్నరలో పిల్లలు ఆటోమేటిక్గా ఏం ప్రాబ్లం లేకుంటే నడుస్తూ ఉంటారు. ఎస్ అని పెట్టండి. కంటి సమస్యని చూస్తూ వస్తువులను కళ్ళకు దగ్గరగా తీసుకొని చూస్తాడా. అంటే బొమ్మలు, ఏదైనా చిన్న బొమ్మలు ఇచ్చినప్పుడు పిల్లలు వాటి కళ్ళు బీకడం చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా, అదనమాట. దాని దగ్గరికి చూసి చేస్తున్నాడా అని ఇక్కడ అడుగుతాము. ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. ఏం ప్రాబ్లం, హ్యాండిక్యాప్ మనం స్టార్టింగ్లో పెట్టాం కదా, అక్కడ ఏం ప్రాబ్లము లేదని వచ్చేసి ఇక్కడ వేసి పెట్టేస్తే సరిపోతుంది. అనుకరించి ఆటల్లో పాల్గొనగలుగుతున్నాడా. అంటే పక్కన పిల్లలు బ్యాట్లతోని అటు ఇటు ఆడుతూ ఉంటారు కదా, ఆ టైంలో ఆ బ్యాట్ కోసము అది కోసము 2.5 సంవత్సరాలు కాబట్టి ఎస్ అని వచ్చేస్తుంది. చిన్న పదాలు 2 నుంచి 3, అంటే అమ్మ అత్త అన్న మాటలు పలుకుతున్నాడా. ఇక్కడ ఏం అడిగాడు, 2 సంవత్సరాల లోపు అనమాట. ఎస్, ఆల్మోస్ట్ పలుకుతూ ఉంటారు కాబట్టి ఎస్ అనే వచ్చేస్తుంది.
తనంతగా తాను తినగలుగుతున్నాడా, అంటే పిల్లోడికి చిన్న కటోల్లో వేసి ఇచ్చినప్పుడు కానీ బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తింటున్నాడా లేడా అని అడుగుతున్నాడు. మోస్ట్ ఎస్ వచ్చేస్తుంది. పిల్లవాడు నడుస్తున్నప్పుడు కుర్చీలు ఫర్నిచర్ లేదా గోడలకు ఢీకొంటున్నాడా, అది దృష్టి సమస్య ఏమన్నా చూసిస్తుందా, అంటే పిల్లోడికి ఏం ప్రాబ్లం లేకపోతే ఆల్మోస్ట్ వాడికి ఏం తాకడనమాట. ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే కనుక తాకుతాడు. కాబట్టి ఇక్కడ పిల్లోడు సమస్యను బట్టి మనం వేస్తాను అనేది నిర్ణయించుకోవాలి. అడిగినప్పుడు పిల్లల పేర్లు అతని శరీర భాగాలను చూపిస్తున్నాడా, ఇక్కడ ఏం అడుగుతున్నాడు 2 నుంచి 3 సంవత్సరాలు. ఆల్మోస్ట్ ఇక్కడ ఏమొచ్చేస్తుంది, వీళ్ళు పౌష్టికాహారం నుంచి టేక్ హోమ్ రేషన్ అదే టీహెచ్ఆర్ నుంచి టేక్ హోమ్ రేషన్ ఫ్రీ స్కూల్కు ఆల్మోస్ట్ అలవాటు ఏజ్ కాబట్టి ఎస్ అని చెప్పగలవచ్చు. చిన్న చిన్న పదాలను మాట్లాడగలుగుతున్నాడా 3 నుంచి. ఆల్మోస్ట్ వీళ్ళు మన అంగన్వాడికి వస్తారు కాబట్టి మనకు తెలిసిపోతుంది, మాట్లాడాడంటే ఎస్ వచ్చేస్తుంది. పిల్లవాడికి ఆకారాలను గీయడం లేదా సంఖ్యలను చదవడంలో ఇబ్బంది ఏమైనా ఉందా, మన అంగన్వాడీ కేంద్రంలో నేర్పిస్తాం కదా, మన అంగన్వాడీ సెంటర్కి వస్తాడు కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇది ఈ ప్రాబ్లం ఉన్న పిల్లల్ని మనం గుర్తించగలుగుతాము, లేకుంటే లేదు కాబట్టి రాదనమాట. అదే వయసు గల పిల్లలతో పోల్చినప్పుడు నేర్చుకునే సామర్థ్యంలో ఆలస్యంగా ఉందా, అంటే కొంతమంది పిల్లలు ముభావంగా ఉండడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే పిల్లోడు సరిగ్గా చెప్పింది వినకపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా, అట్లా ఏదైనా ఉందా లేదా అని చూసుకోవడం సరిపోతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకొకటి, పిల్లవాడికి మలమూత్రాల విషయంలో నియంత్రణ సాధ్యం ఉందా లేదా, 3 నుంచి 4 సంవత్సరాలు. అంటే నియంత్రణ ఉందా లేదా అని అడిగితే పిల్లవాడు వాష్రూమ్ వచ్చేది టాయిలెట్ వచ్చేది చెప్పగలుగుతున్నాడా లేడా, ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే పిల్లవాడు చెప్పలేకపోవడం, ప్రాబ్లం లేకపోతే చెప్తాడు కాబట్టి నో అని చెప్పి ఎస్ అని పెట్టేది సరిపోతుంది. పిల్లవాడు సాధారణ ప్రమాదాలను తప్పించుకోగలడా, అంటే ఆడుతున్నప్పుడు ఏదన్నా చిన్న చిన్న జంతువులు కానీ గొర్రెలు మేకలు ఇట్లాంటివి వచ్చినప్పుడు పక్కకు జరిగి ఉంటున్నాడా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉండడు కాబట్టి ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ ఎస్ అని పెట్టేసి సరిపోతుంది అనమాట. పిల్లవాడికి తనకి తాను హాని కలిగించుకునే ప్రవర్తన ఉందా, ఉదాహరణ తల కొట్టుకోవడం, తనని తాను ఖర్చుకోవడం, అంటే కొంతమంది పిల్లలు కొరుకుతూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా మానసికంగా ఒత్తిడి మానసిక ప్రాబ్లం ఉండేది ఉంటే పిల్లలు చేస్తూ ఉంటారు కాబట్టి మనం స్టార్టింగ్లోనే ఇక్కడ హ్యాండిక్యాప్ పిల్లలు లేరని పెట్టాం కాబట్టి ఇక్కడ ఎస్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం తనని తాను ఖర్చుకోవడం ఉందా అంటే నో, ఇక్కడ ఎస్ అంటే ఎస్ వచ్చింది అంటే ప్రాబ్లం ఉన్న పిల్లలైతే ఇస్తాను, లేకుంటే నో అని వస్తుంది అనమాట. పిల్లవాడు తరచుగా ఒకే పని పదే చేస్తూ ఉంటాడా, చేతులు ఆలించడం తిప్పడం, అంటే పిల్లవాడికి ఏదైనా హ్యాండిక్యాప్ ప్రాబ్లం కానీ తల తిరుగుడు అటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం అని నో ఎస్ అని చెప్పచ్చు, లేకపోతే నో అని పెట్టేసి సరిపోతుంది. తనకు తానే దుస్తులు ధరించగలుగుతాడా, అంటే ఆల్మోస్ట్ మన ఫ్రీ స్కూల్ సెకండ్ ఇయర్కి వచ్చేస్తాడు, అంటే యూకేజీ ఎల్కేజీ ఆ స్టేజ్లో ఉంటాడు కాబట్టి పిల్లోడు వేసుకుంటున్నాడా వేసుకోవట్లేడా అనేది ఇక్కడ మనం గమనించుకొని చెప్పేస్తే అయిపోతుంది. కూర్చోవడం, నిలబడడం లేదా నడవడంలో ఆలస్యంగా ఉందా, మైలురాళ్ళ భాగంగా మనం 9వ నెలలు దోగాడుతున్నాను అనుకున్నాం కదా, అక్కడ ఏదైతే ఆన్సర్ పెట్టామో అదే ఆన్సర్ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. పిల్లల ప్రసంగం సాధారణం నుండి ఏదైనా భిన్నంగా ఉందా, వారి కుటుంబ సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులను అర్థం చేసుకునే స్పష్టంగా ఉందా, అంటే 4 నుంచి 5 సంవత్సరాలు అయిపోయి మన అంగన్వాడీ సెంటర్కి వస్తాడు, మనం ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ నేర్పిస్తూ ఉంటాం, అక్కడ ఏదైనా మాట స్పష్టంగా లేదా లేకుంటే నత్తి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుందన్నమాట. ఇక్కడ మనం అదే చెప్పాలి, ఇక్కడ ప్రాబ్లంగా ఉంది అంటే ఎస్ అని పెట్టాలి, ప్రాబ్లం లేదంటే నో అని పెట్టేసి సరిపోతుంది. ఒక చోట కూర్చోవడంలో లేదా ఏదైనా పనిలో దృష్టి పెట్టడంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నాడా అని అడిగాడు, ఇక్కడ నో అని పెట్టేసి సరిపోతుంది. తన కుటుంబ సభ్యులు కాకుండా ఇంకేదైనా గుర్తించగలుగుతున్నాడా, ఎస్ గుర్తించగలుగుతున్నాడని, లేకపోతే నో అని. ఈ విధంగా 42 స్మార్ట్ క్వశ్చన్ ఈ విధంగా ఆన్సర్ చేయాలి.